హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రధానంగా 369 సంవత్సరాల క్రితమే బహుజనుల సత్తాని చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి చరిత్రని మన అందరికీ కూడా అనేక సంవత్సరాలు కష్టపడి ఈరోజు మనకు ఈ చరిత్రని బయటికి తీసి సినిమా రూపకంగా కూడా సమాజానికి మొదటి సినిమాగా ప్రథమంగా అయితే విడుదల చేసినటువంటి మన ముద్దు బిడ్డ ప్రేమ్ గౌడ్ అన్న జయందన్న ఈరోజు మన మధ్యలో మాట్లాడి మనందరినీ చైతన్యం చేయడం చాలా సంతోషం. ఒకసారి ఢిల్లీలో కూడా సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహిస్తే అక్కడ పాల్గొనే అవకాశం అన్నగారు కల్పించడం జరిగింది. సర్వాయి పాపన్న గారు చరిత్రని సమాజానికి తెలియజెప్పకుండా దాచిపెట్టినటువంటి దరిద్రులు ఇలా మన సమాజంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతటి త్యాగం చేసి అంతటి పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని నిర్మించినటువంటి చరిత్ర మనకు నిజంగా ఈ పాఠ్యాంశాలలో ఎప్పుడు కూడా లేకపోవడం ఇది దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ దేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి, ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి, ఈ దేశం మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి. కానీ ఈ దేశం కొరకు, ఈ బహుజనుల కొరకు, ఈ పేదల కొరకు పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని నిర్మించినటువంటి సర్వాయి పాపన్న చరిత్రని పాఠ్యాంశాల్లో లేకపోవడం ఇది చాలా అవమానకరమైనటువంటిదిగా మనందరం కూడా భావించాలి. అలా అన్న జయందన్న చెప్పిండు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే బహుజనులందరూ కథం కలిపి రోడ్డు మీదకి రావాలి. తెలంగాణ సాధించినాం, ఇంట్లో కూర్చుంటే తెలంగాణ రాలే. 1000 మంది బిడ్డలు అమరులయ్యారు, పోరాటాలు చేసిర్రు, ఉద్యోగస్తులు తమ విధులని బైకాట్ చేసి ఉద్యమాలు చేసిర్రు. అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక పైకి వచ్చినాయి. అప్పుడే ఒక చిన్న రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇలా దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే బీసీలు చేతులు కట్టుకొని అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చొని భజన చేసుకుంటుంటే ఏ రకంగా మన యొక్క ఆశయ సాధన సిద్ధిస్తుంది? ఏదైతే నిరంతరం బీసీల పాపన్న గారు బహుజనుల గురించి గత 360 సంవత్సరాల నుంచి ముఖ్యంగా దీనికి పూర్తిగా మా జైన్ గౌడ్ గారు, పంచాల జైన్ గౌడ్ గారు పాపన్న ఒక చరిత్రని యావత్ కల్పించుకోవాలి, బహుజనులకు ఒక ఐక్యత రావాలి అనే భావనతో కొత్త తీర్మానం కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా శ్రావణ్ యువసేన పాపన్న యువసేనను పెట్టి దాంట్లో ఒక టీం వర్క్ చేసి బహుజనులుగా పేర్కొని మన అర్థం గురించి ముందు పోదాం, పాపన్న కాలం నిజం చేద్దాం అనే ఒక స్ఫూర్తిని తీసుకోవడంలో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి కూడా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి లేపడానికి ఆ రోజే పాపన్న తన ఆత్మని శరీరాన్ని కూడా బలియడానికి ఏ రోజు కూడా ఎంతో పోలేదు. ఆ రోజే అన్ని కులాలని, ఒక కాకలి, ఒక మంగలి, ఒక ఉర్లు అందరినీ ఎంపడేసుకొని ఆ రోజు బహుజనుల గురించి కొట్లాడి మూలకుండా కూడా కవితలు చేసుకొని రాజకీయంలో ఏం తప్పేం కాదు, మేమందరం మాట్లాడుతున్న భావంతో ఆ రోజు రాజైన సందర్భం ఉంది. అదే స్ఫూర్తితో ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా బహుజనుల ఐక్యత అవుదాం, పాపన నిజం చేద్దాం. ఆ కళలకు అందరం కూడా ఆదర్శంగా ఒక జయంతి కానీ, ఒక శ్రావణి కానీ, ఒక బహుజనులకు సంబంధించిన వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం అక్కడ పోయి భారీ ఎత్తున పోయి బహుజనుల ఒక ఐక్యతని చేద్దాం. మన స్వామి అన్న కూడా స్వీకరైన స్వామి అన్న కూడా బహుజనుల గురించి నిరంతరం పోరాడుతున్నారు.